అందరు నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడొచ్చినా వైసీపీలో ఉన్న కొన్ని కుక్కలు బయటకు వచ్చి మురుగుతూ ఉంటారండి. ఎన్ని రకాలుగా మొరగాలో, ఎన్ని రకాలుగా అరవాలో, ఎన్ని రకాలుగా కొరకాలో, అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆ కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఆ కుక్కలు దాడి చేస్తూ ఉంటారు. గతంలో ఓజీ సినిమా వచ్చినప్పుడు కూడా అలాగే మొరిగారు. దానికి ముందు హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పుడు కూడా అలాగే మొరిగారు. దానికి ముందు భీమ్లా నాయక్ వకీల్ సాబ్ సినిమా వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా మొరిగారు. ఆ సినిమా ఫ్లాపు, ఆ సినిమాకి టికెట్ల రేటు పెంచుకున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు. ఆ సినిమా ఆడదు, ఆ సినిమా ఫ్లాపు. అలాగే ఓజీ సినిమా అప్పుడు కూడా సేమ్ సినిమా రిలీజ్ కాక ముందే కొంతమంది నాయకులు, మాజీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఆ సినిమా ఆడదు, ఆ సినిమా ఫ్లాప్ సినిమా అంటే రిలీజ్ కాకముందే ఓజీ సినిమా, ఆ సినిమా ఫ్లాప్ సినిమా అని చెప్పి ఒక తప్పుడు ప్రాపగండాన్ని, ఒక తప్పుడు సందేశాన్ని ప్రజల్లోకి పంపించాలని బలంగా ప్రయత్నించారు. అప్పుడు ఆ ఓజీ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, చాలా భారీ వసూలు అయ్యాయి. దెబ్బకి వైసీపీలో ఉన్న ఆ మొరిగిన కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, అంటే పారిపోయారు. తర్వాత ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుంది. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది అనుకుంటా. వస్తే దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి ఈ కుక్కలు మురుగుతూ ఉన్నారు. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్లాప్ సినిమా, అంటే రిలీజ్ కాకముందే ఫ్లాప్ సినిమా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న కారుమూరి వెంకటరెడ్డి అని ఒక అధికార ప్రతినిధి, వైసీపీ అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో సినిమా గురించి మాట్లాడుతున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్లాప్ సినిమా, అది ఫ్లాప్ అయింది, అలాగే టికెట్లు రేటు పెంచుకున్నారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నారు అనేది వినిపిస్తా, వినండి. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన హరిహర వీరమల్లు, ఓజీ, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. ఏం మాట్లాడుతున్నారా స్వామి? అరే ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా సినిమా రిలీజా కాలేదురా, ట్రైలరేరా, నిన్నే ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ కాలేదబ్బా. రిలీజ్ కాకముందు ఎందుకు అది ఫ్లాప్ సినిమా, ఫ్లాప్ సినిమా, ఫ్లాప్ సినిమా మీకు ఎలా తెలుసు? ఒక సినిమా రిలీజ్ అయితే కదా అది మంచి సినిమా లేకుంటే హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా అనేది మనకు తెలుసుద్ది. మనం ఒక ట్రైలర్ చూసో లేకుంటే ఒక పోస్టర్ చూసో మనం గెస్ చేయలేం కదా. సినిమా రిలీజ్ అవ్వాలి, సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం సినిమా వెళ్ళి చూసి దాని మీద మన అభిప్రాయం తెలియజేయాలి. ఆ సినిమా బాగుంది, ఓకే ఆడుతుంది, లేదా ఆ సినిమా బాగలేదు, ఆ సినిమా ఆడదు, ఫ్లాప్ సినిమా అవుద్ది, లేకుంటే యావరేజ్ సినిమా అవుద్ది, ఏదైనా ఒక నిర్ణయానికి వస్తారు కదా. సినిమా రిలీజ్ కాకముందే మన ఫ్లాప్ సినిమా అని చెప్పి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఏమనాలో లేకుంటే ఏ సొప్పుతో కొట్టాలో అర్థం కాల. అంతకుముందు ఓజీ సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు, ఇలాగే వాగారు. ఫ్లాప్ సినిమా, అది ఆడదని. అది చాలా పెద్ద హిట్ అయి కూర్చుంది అది. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడనరా, ప్రజలు అసహించుకుంటారు కదా జనాలు. అరే సినిమా రిలీజ్ కాలేదు, సినిమా రిలీజ్ కాకముందే ఎందుకు ఫ్లాప్ సినిమా అని చెప్పి మిమ్మల్ని అసహించుకుంటారు కదా. మీరు ప్రెస్ మీట్లు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పొరపాట్లు చేసినా లేకుంటే ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మీకు ఏమైనా అభ్యంతరకరం ఉంటే వాటి గురించి మాట్లాడాలి. అంతేగాని సినిమాల గురించి సినిమా ఫ్లాప్ అయింది ఎందుకురా మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత దానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రం ఏదైతే ప్రభుత్వం నుంచి ఏదైతే అనుమతులు పెంచుకుంటారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి పెంచుకోవాలి సినిమా టికెట్లు. ఓకే, ఏ హీరో సినిమా వచ్చినా సరే టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికి టికెట్ల రేటు పెంచుకోవాలా, అన్ని సినిమాలకి పెంచుకుంటున్నారు. ఇది చాలాసార్లు చెప్పాం. వరే ఎదవల్లారా, పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మాత్రమే కాదురా, అన్ని సినిమాలకి పెంచుకుంటుండ్రా. పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం పెంచుకుంటే మీరు మాట్లాడాలి. అలా పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమాకే పెంచుకోలేదు కదా, అన్ని సినిమాలకి పెంచుకుంటున్నారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడతారో హౌలేగాల అని చాలాసార్లు మాట్లాడావు. అయినా కానీ మీ మొహాలకి సిగ్గు రాదురా, నిజంగా సిగ్గు రాదు. రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఎందుకు లేదు? ముఖ్యమంత్రి ఏమో తన వాళ్ళకి దోచి పెడతా ఉంటాడు. అదేదో సినిమాలో ఉంటది, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు. అదేరా, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సినిమాలు తీశారు కదా, యాత్ర 2, వ్యూహం, ఏదో పద్మవ్యూహం, ఏదో బొంగు బోసానం అని చెప్పి సినిమాలు తీశారు. ఆ సినిమాల పేర్లు కూడా నాకు గుర్తులేదు. ఆ సినిమాలు చూడలేదు అనుకో, అది వేరే విషయం. ఆ సినిమాలకి
ప్రభుత్వ డబ్బు, ప్రభుత్వం సొమ్ము. ఏమే 2 కోట్లు వ్యూహం సినిమాకి ప్రభుత్వ సొమ్ము 2 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే వ్యూహం సినిమాకో లేకపోతే ఇంకోటో ప్రతి సినిమాకు కూడా, వైసీపీలో తీసిన ప్రతి సినిమాకు కూడా ప్రభుత్వ సొమ్మే ఖర్చు పెట్టారు. ఇది మీ జోబులో డబ్బులే ఖర్చు పెట్టలా, మీ జోబులో డబ్బులే తీసి పెట్టలా. ఓకేనా? ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారు. ఏదో మాట్లాడతారు పంచుకుంటారు కదా. ఇదిగో ఇది హెరిటేజ్ కి, ఇది సంగం డైరీకి, ఇది విఎస్ఆర్ వెంచర్స్ కి, ఏదైతే ఇది గీతం కి, ఇది ఫ్లాప్ సినిమాకి సంబంధించిన ఉస్తాద్ భగత్ సింగ్ కి. ఇది ఈ రాష్ట్రంలో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. చొప్పేసి కొట్టారా నేను గ్యారెంటీగా వెంకటరెడ్డి? సిగ్గు లేకుండా మాట్లాడబోకు. సినిమా రిలీజ్ కాక ముందే, సినిమా రిలీజ్ కాక ఇంకా కాలేదు దాన్ని ఫ్లాప్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ సినిమా అని చెప్పేసి తప్పుడు ప్రాపగాండో. మీ మొహాలకి సిగ్గు శరం ఏదో ఉండదురా? ఎప్పుడు ఇదే గోలేనా, ఇదే వ్యవహారమేనా? మీరేదో శుద్ధపూసల్లాగా, మీరేదో పత్తి గింజల్లాగా మాట్లాడుతున్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు తీసిన సినిమాలు కూడా ప్రభుత్వ సొమ్ముతో తీశారా? ప్రభుత్వ సొమ్ముతో కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో. కావాలంటే మీరు చార్జిబిటీలోనో లేకుండా గూగుల్లో పోయి ఎక్కడ అడగండి, తెలుసుద్ది. అలా కొడితే అలా వస్తుంది, అలా వస్తుంది. మీ జాతకం అంతా వస్తుంది. మీరు ఎవరెవరికి ఎంత ఇచ్చారు, రామ్ గోపాల్ వరంకి ఎంత ఇచ్చారు, వ్యూహం సినిమాకి ఎంత ఇచ్చారు, ఆ డైరెక్టర్కి ఎంత ఇచ్చారు, ఆ డైరెక్టర్కి వైజాగ్లో ఏ ల్యాండ్ ఇచ్చారు, ఎంత వాల్యూ చేసే ల్యాండ్ ఇచ్చారు, ఈ ప్రతీది కూడా అలా కొడితే ఇలా బయటకు వస్తుంది. మన మీద శుద్ధపూసల్లాగా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా ఏ రోజు కూడా ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళు ఏ నిర్మాతలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు అంతే. ఇప్పుడు అందరిలాగే టికెట్ల రేటు పెంచుకుంటున్నారు. ఈ సినిమాకు కూడా నాకు 500 ఎంత పెంచుకున్నారు. 500 అంట టికెట్ రేటు. ఇంతకుముందు 1000 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదనుకుంటా. 500 మహా అంటే ఒక 100 రూపాయలు ఎంతో పెంచుకున్నారు. 100 రూపాయలు 150 రూపాయలు సబ్జెక్ట్ కరెక్షన్. కరెక్ట్గా తెలియదు, నేను చెక్ చేయాల. దానికే మీరు 100-150 రూపాయలు పెంచుకున్న దానికే మీరు ఏడిచి గగ్గోలు పెట్టి నానా యాగి చేస్తున్నారు. సిగ్గుందరా కొద్దిగన్నా మీకు? నాకు తెలియదు. ప్రెస్ మీట్ దేనికి పెట్టింది వెంకటరెడ్డి? నువ్వు ప్రెస్ మీట్ దేనికి పెట్టావో దాని గురించి మాట్లాడాలరా, అంతేగాని సినిమాల గురించి లేకుంటే ఇంకోటి గురించో సిగ్గు లేదు కొద్దిగా కూడా. ఓజీ సినిమాకు కూడా ఇదేనండి వీళ్ళకి. ఇలాగే ఫ్లాప్ సినిమా అంబటి రాంబాబు అయితే ప్రెస్ మీట్లు పెట్టాడు. రోజు ప్రెస్ మీట్ పెట్టి ఓజీ సినిమా గురించి. ఓజీ సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ సినిమా అని చెప్పేసి ఒక ప్రాపగాండా చేశారు. తప్పుడు ప్రాపగాండా చేశారు. చాలా పెద్ద హిట్ అయితే కనుక అది వేరే విషయం. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, వైసీపీ కార్యకర్తలకు కూడా ఇలాంటి సినిమాల గురించి మాట్లాడి లేకుంటే ఇంకోటి గురించి మాట్లాడితే మీ స్టేటస్ పడిపోద్దిరా. గుర్తుపెట్టుకోండి, మీ స్టేటస్ పడిపోద్ది. మీరు సినిమాల గురించో లేకుంటే చిన్న విషయాల గురించి మాట్లాడితే ఆ హుందాతనం అనేది కోల్పోతుంది. ఆ హుందాతనం కోల్పోయి పాలిటిక్స్ అనలైజ్ చేస్తున్నా. ఇంతకుముందు మూవీ రివ్యూ, ట్రైలర్ రివ్యూ లేకుంటే మూవీ రివ్యూస్ అప్పుడప్పుడు ఇచ్చేది. నేను అవి కూడా ఇప్పుడు ఇవ్వదలుచుకోవాలా, నెంబర్ వాటి గురించి మాట్లాడదలుచుకోవాలా. ఎందుకంటే మన సబ్జెక్ట్ అది కాదు, మన పని అది కాదు అని రియలైజ్ అయ్యి నేను ఆ సినిమాల గురించి వాటి గురించి పట్టించుకోవట్లా, వాటి జోలికి వెళ్ళదలుచుకోవాలా. ఎందుకంటే మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఏ కరెక్ట్గా ఉందో, మనం ఏ వేలో వెళ్తున్నాం అదే వేలో వెళ్ళాలి. మళ్ళీ డైరెక్షన్ వెళ్ళి సినిమాల గురించి మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయలే నన్ను. సో అందుకోసం కాబట్టి మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాని గురించి మాట్లాడితే బాగుంటుందిరా వెంకటరెడ్డి. గుర్తుపెట్టుకోండి. జై హింద్.